సత్యం సాగరాలు దగ్గరికి వస్తున్నాయి అందరు ఇక్కడనే మలుపుకుంటే ఇక్కడనే మేపు అంటే ఈ గంట దూరం వేయండు కొండలు దాటి పోతున్నాడమ్మా చాలా దివాన గడ్డ ఉన్నది భగవంతుడు మల్లయ్యనమ్మా నవదివ గడ్డ మీద అయ్యనాడు మాత్రం అగ్ని గోత్రం పెట్టిండు ఏమే అన్నా భయ్యన్నా మందలు కొట్టుకొని ఇక్కడికి వచ్చిన ఏమైంది అన్నాడు తమ్ముడా మల్లయ్య తమ్ముడా మల్లయ్య 7 గొట్ట ఎర్ర జడ 10 గొట్ట పల్ల జడ 4 గొట్ట నల్ల జడ అది ఏమిడి కదా అంటే ఓంకాలు మాంకాలు మాసెడితో అమ్మవారు నాట తమ్ముడా అటువంటి మృగాంత్రం మీదకెళ్ళి అదే అత్త ఉంటే దానికంటే ముందు 7 విడపెట్టు గాలి ఎగేసుకొని వచ్చింది గాలికి మందన తమ్మి గాలికి మంద ఎగేసుకొని గంగ గడ్డలు దాటి 7 సంవత్సరాలు వరకు దివగడ్డకు చేరిందిరా తమ్మి మల్లయ్య అరే నిన్ను హక్కు అంట బుక్క పెడతా ఈ మందరంతా మింగుతా అంటున్నది తమ్మి నేనైతే అందరికెళ్ళి బయటకు వచ్చేదాన్ని కదా ఆడదాన్ని చూసేదాన్ని కదా నువ్వే పోయి అట్లా వచ్చకపోరా తమ్మి అని టల్లకు మందరు తీవగడ్డ కూర్చింది అటువంటి వనక అమ్మవారు వారి శక్తి 7 సాగరాలకు స్నాన జపాలకి అయిందట అప్పుడు భగవంతుడు మళ్ళీ కాదుడు అమ్మ దేవుడు ఎవరు కావచ్చునా అని ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు స్వామి భగవంతుడు మల్లన్న ఎవరు వెళ్తున్నాడు మొత్తమాలు మారాలి చంపావేరాలి చంపావేరాలి కన్నా తల్లి గంగా భవాని మందలోనే మేలుకున్న మగసౌలమ్మ దేవి గంగమ్మ ముందు గంగ నీకు చెరువు చేస్తున్న చెరువు గంగ చేరరావు తల్లి బంగారీ తిరటాల తల్లి పాదము మెరియా మెరియా తలుపు తలుపు మెరిసే గంగా తలకు మెరియా గంగా భవాని మెరుపు తీగాలు కలుపు తీగాలు అమ్మ గంగా భవాని అని చెప్పి ఏనాడు మళ్ళీ కాచుడు ఎట్లా వెళ్తున్నాడే నేను పుట్టాము గట్టి నీలాటాలాడి గంగా నీలాటాలాడి నీల మీదగా పూజలు కొన్నా నిత్య కళ్యాణి పట్టు పుట్టాము గట్టి పాలాటాలాడి గంగా పాలాటాలాడి పాల మీదగా పూజలు కొన్నా పర్వ కళ్యాణి కళ్యాణి దేవి
మూడు గంగూల సీరే ముత్యాల రైతే తల్లి ముత్యాల రైతే ముత్యవరాదు బోలు గంగా ముడిసారే గంగా సారే గంగా ఐదు గంగూల సీరే తాళరైతే తాళరైతే ఐదవరాదు బోలు గంగా ఆనందమాయే శివనందమాయే ఎక్కడున్నవే శివునికి చిన్న భార్య నాకు చిన్నమ్మ తల్లి గంగా ఎక్కడున్నవో తల్లి నన్ను చేరరావు మాయమ్మో అమ్మ నీకు చేరనంటినమ్మా నా అమ్మ గంగా అమ్మ నీకు చేరనంటినమ్మా భగవంతుడు మల్లయ్య కోటొక్క దేవతలు వేడుకుంటున్నాడు ఎంత వేసిన గాని అంతలేదు మత మీద దేవుడు ఏమంటున్నాడు ఇంత బతుకు బతికి కుక్క సాగు తెచ్చినట్టు అయిపోయిన నా మందరు వదలి లేదు ఎవటి కావచ్చు అని చెప్పి ఎటువంటి వనిగా స్వామి పుట్టు పుట్టు అంటే ఒరుగొమ్ము శూలం పుడుతున్నదే కనిపించకపోతే నా కంటలు నడుచుకుంటా ముందడికి రాకపోతే నా పొట్టలు పడుచుకుంటాను తల్లకు అమ్మవారు గంగాదేవి తాండవాడుకుంటా అటువంటి వనిగా ఏనాడు పొంగుకుంట వస్తున్నది పొల్ల గంగమ్మ మండుకుంట వద్ద ఉంది మాయల గంగమ్మ తూలుకుంట వద్ద ఉన్నదే దేవి గంగమ్మ తొడిగి బండి గీర ఎలుపు బండారు బొట్టు కుంకుమ గుల్ల ఎలుపు కుంకుమ బొట్టు పెట్టి బండి గీర ఎలుపు బండారు బొట్టు కుంచపు గుల్ల ఎలుపు కుంకుమ బొట్టు పెట్టి అటువంటి నట్టిరిచి గంగమ్మ లేచి నిలబడి ఏడుగొత్తరు జడ కొడుక మల్లికార్జున శాంతం శాంతం దేవి 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 మాయంగో అమ్మవారు గంగదేవి పరమాత్ముడు మల్లన్నకు పాద దర్శనం దొరికనాటో మాయమ్మ దేవి గంగా మహాభవాని నా మందనాపిన కారణం ఎందు అనే కొడుక మల్లికార్జున నీ మందను నేనెందుకు ఆపినరా మరి నీ వాపపోతే ఎవలాపి రుచి చెప్పు అని చెప్పి కాండ్రెచ్చి దేవుడు ఏనాడు మాత్రం పెడబొప్ప లేపుతున్నాడో మల్లికార్జున అసలు శాంతం శాంతం నీకు ఎప్పటికి శుభాజయం కలుగుతుంది ఆ ఎత్తిన శూలం తెచ్చు బిడ్డాడు అప్పుడు ఉగ్ర రూపుడు తాండవ రూపుడు పోయి శాంతికి వచ్చిండు కొడుక మల్లికార్జున నీ మందను ఆపిన మై వాళ్ళ పేరు చెప్తా మరి నీకు చెప్తే నాకేం పలవురా అని అంటే నాకేం ఫలము నాకేమిస్తావు నీకేం చెప్పాలి అని అమ్మా నువ్వు కోరుకో నువ్వు కోరుకున్న వరం తప్పకుండా ఇస్తాను కోరిక మల్లికార్జున అటువంటి వరిగా కల్లా కలియోగం కలింగ దాపార పుట్టవంత ఉంది పెరగవంత ఉంది ఉప్పు నూనె ఓ చోట ఉడకవంత ఉంది మంచినీళ్ళ ఓ చోట మహడవంత ఉంది
ఉప్పు నూనె ఓ చోట ఉడకవంత ఉంది, మంచి నూనె ఓ చోట మాడవంత ఉంది, కల్లా కలియోగం కలింగ దాపారము. ఇప్పటి మన యొక్క ఈతలు వాళ్ళు కథలుగా చెప్పుకోవంత ఉంది కోమారా. ఇప్పటి మన ఈతలు వాళ్ళు కథలుగా చెప్పినప్పుడు కోమారో, మీ తండ్రి శంకర్ ఉంది ఉంటే ఊరికొక గుడి ఉంటుంది, ఎక్కడన్నా పనగడకొక గుడి ఉంటుంది, మండలానికి ఒక గుడి ఉంటుంది, తాలూకొక గుడి ఉంటుంది. కానీ కొడుక మల్లికార్జున ముగిన పుట్టి ముందట పుట్టితే భూలోకం మీద మరి ఎర్రసందము భూమిలో వేయినట్టు నువ్వు ఇంటికి పోయి ఈ 362 జాతి ఏ కులం అనుకుంటా ఈశ్వరుడి వై ఇంట్లో కూసుండవంత ఉన్నది, మల్లన్న వై వాళ్ళ గద్దె మీద నిర్వవంత ఉంది. మల్లన్న వై గద్దె మీద నెరిసినప్పుడు కొడుక నీకు పెళ్లిళ్ళు చేస్తారా, నీకు పెళ్లిళ్ళు చేస్తే కొడుక నీ పెళ్లికి కొడుకో నాకు దర్శన భాగ్యం ఇయ్యవ్వా. ఇంటింటికి ఈశ్వరుడు మల్లన్న అని చెప్పి నా పెళ్లిళ్ళు చేస్తారంటున్నావా? నా కళ్యాణోత్సవం కాకముందు మాయమ్మ నీ కాళ్ళ కాడికి ఎంకులాడుకుంటా, నేనచ్చి కాళ్ళు కాడికి కళ్ళ కద్దుకుంటా, అగో మిగిలిన ఉత్కం మీద చల్లుకుంటా, తగిలిన ఉత్కం తగ ఉంచుకొని నీ ఉత్కం తెచ్చుకొని మాయమ్మ నేను జలకం చేసుకొని లగ్గం చేసుకుంటా నా తల్లి. కొడుకలు సైన్యరేఖలు పసుపు నీకు అప్పచెప్పి నీ పాదం కడుక్కొని నీ పైసలు కొన్నాక నేను ఆ పెళ్లి చేసుకుంటా అన్నాడు. కొడుక మల్లికార్జున నీ బుద్ధి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన కొడుక, ఈ మందరాపింది నేను కాదు ఎవలే అంటలకు అక్కడికి వెళ్ళి ఓట వంటి పడక మహాంకాళి మా దేవత పిందిరా అనటల్లకే 7 గొట్ల ఎర్ర జడ 10 గొట్ల పల్ల జడ 4 గొట్ల నల్ల జడ పెట్టుకొని మహాంకాళి గంగా భవాని బయటకు వచ్చింది. శరణు అని చెప్పి ఆ గంగా భవానికి శరణు చేసిన శరణు చేసేటల్లకు అమ్మా ఇతడు నా కుమారుడు మల్లికార్జునుడు, ఆ మల్లన్న ఈ గొర్రెమంద అనేటల్లకు అప్పుడు మహాంకాళి ఏమంటున్నది, అక్కడికి వెళ్ళి నేను మందను అడవిలోకెళ్ళి మందను వాళ్ళకి కోనెత్తిన నా తావురం నవదీవగడ్డకు చేర్చుకున్నా, నవదీవగడ్డ నుంచి మాత్రం వారికి నైనవన్నయ్యా అనేటల్లకు ఒకటి మనగా అప్పుడు గంగా భవాని ఏమంటున్నది, అమ్మా మీరు సోదరా బంధం ఉన్నది, అతడు నీకు తమ్ముడు, నువ్వు అక్కవు, అక్క తమ్ముడు ఇద్దరు గుసలాడిందంటే అటువంటి మనగా దేవలోకం మెచ్చది మహాంకాళి. దేవలోకం మెచ్చది, నరలోకం మెచ్చది, కింద లోకాలు మీద లోకాలు మధ్యలోకం మానవులకు యుగలోకం జగలోకం ఏ లోకం మెచ్చది. ఏదన్నా ఉంటే మాటకు మాట పరిష్కారం చేసుకోవాలి, కానీ మందంతా నాది అంటే మాత్రం మంచిది కాదు అని అనిటల్లకు అటువంటి మనగా కొడుక కుమార మల్లికార్జున పోయి అక్క పాదం పట్టుకోరు అనిటల్లకు ఎంటనే మల్లికార్జుడు వేయిండు. ఆ మహాంకాళి దేవికి శరణు అక్క అని చెప్పి చేతులెత్తి దండ పెట్టిండు. చేతులెత్తి దండ పెట్టలకు 23 చేతుల వీర మహాంకాళి, 14 చేతుల పహర మహాంకాళి. తమ్ముడా మల్లన్న మరి నాకేమిస్తావురా అని, ఏమిస్తావురా అంటే అక్క మహాంకాళి నువ్వు కోరుకున్న మాట నేను తప్పకుండా ఇస్తనే నా అక్క అనేటల్లకు చూడు వాడిదారి అవున బుద్ధి ఏమన్నదాట, తమ్ముడా నాకు తప్పకుండా నేను కోరుకున్నది ఇస్తావా అంటే తప్పకుండా ఇస్తా అని చెప్పిండు. తప్పకుండా ఇస్తా అని నువ్వు ఎప్పుడన్నావో తమ్ముడా, వీరికి ఒక్క గొర్రెలు కాదు కానీ గొర్రె పిల్లలు మిగిలనియకుండా నేను మొత్తానికి అవరగప్పుకుంటా, నేను కొంగు ఇసుడితే తమ్ముడా నా కొంగు ఇసుడితే 1 కోటి ఆవిడ పోతుంది, నా మునిగొంగు ఇసుడితే 3 ఆవిడ పోతుంది, నా పరట కొంగు ఇసుడితే 10 ఆవిడ పోతుంది. ఈ మంద అంతా కొడితే 7 ఆవిడ లోపల ఉన్నది, ఈ మంద అంతా కొడితే 7 ఆవిడ లోపల ఉన్నది. మునిగొంగే 3 ఆవిడ పోతుంది, పరట కొంగు 10 ఆవిడ పోతుంది, కొస కొంగు కొన్ని ఆవిడ పోతుంది.
తమ్ముడా నేను ఈ కొంగి సురుకుంటా అదో కొంగు కింద వచ్చిన జీవాలన్నీ తమ్ముడు కొంగు కింద వచ్చినాయి అన్ని నాయి కొంగావలున్నాయి నీ కొట్టుకపోరా ఓహో అక్క సరే మంచిది అక్క నేను అన్నమాట తప్ప అబద్ధమాట నీ మునిగొంగి సురితే 3 ఆవిడ పోతుంది పన్నె కొంగి సురితే 10 ఆవిడ పోతుంది నీ కొంగి సురితే 1 ఆవిడ పోతుంది అంటున్నావు ఇసురుకో అక్క అన్నుడు భగవంతుడే ఎన్ని మాయలు దొరికినా మల్లన్న మాయ దొరకదాట సత్యవ దేవుడు సమలిగా ఒడుతుబట్టి వాడు దేవుడు వల్ల రాని ముచ్చవుల కల ముచ్చవారా సపిట్టలో ముచ్చవుల రాని ముచ్చవక్కితో సర్పం యా కారపిండవే పందిరి మీద గుండు పడరాని పిడుగు భగవంతుడు మల్లన్న బండారు గుప్పెటల్లకు గోవు మాణిక్యం కావత ఉంది వీరభద్ర కాలి ఏనాడు మాత్రం కొంగు తీసి మాత్రము ఏనాడు గుర్రం అంత మీద కప్పబోతున్నదో అదో ఈగల మంద అటువంటి ఈగోల మంద ఈగిపోయింది తోమోలే తోగిపోయింది అక్క మంటాలి కొంగు కింద నాయనో ఆఖరికత్తయ్యాడు గొడ్డు గొర్రె చిక్కిని ఆటో ఆ గొర్రెలకు మాత్రం మొట్టమొదటి మనకి లేడి పరువులు కొట్టించాడు కొట్టు దొరుకులు దొరికించాడు ఆ మోతులు లభించాడు ఆ కొంగుపై నుంచి ఎచ్చటాలకు ఈ గోలె మంద ఇటీగిపోయింది తొమోల మంద అడ్డోగిపోయింది ఆగో కొంగు కింద మదన గొర్రెలు మక్క గొర్రెలు ఈయన లేదు కట్టలేదు ఈయన 57 గొడ్డు గొర్రెలు అమ్మా అగో కొంగు లోపల చిక్కిపోయింది అక్క మనసు శాంతి అయినాదే ఏం చేయలేదు తమ్మి నువ్వు అన్న ప్రకారంగా నేను కోరుకున్నంత పరకు నువ్వు ఇచ్చినావు అయితే అక్క అమ్మ నీ మనసు లోపల ఏమనుకున్నావంటే నాకు మసి బొంత పేగు గొర్రె పిల్ల ఉండద్దు అక్క మాంకాలి 1,000,000 ఉన్నాను కోకరై కదా అనివే నాకు బతుకు భాగ్యం ఉన్నాను బట్టరై కదా అనివి నాకు ఎనలేని సిరిమంత ఉన్నాను ఓడి బియ్యం దాని పక్క నాకు అప్పుంటేనేమో గట్టిపోవు కుప్పుంటేనేమో ఎక్కువ తీసుకుపోవు అక్క ఎల్లకాలం నువ్వు ఆడిబిడ్డవు పశువు ఎక్కువ దానివి వార్తలు చేస్తున్నని పాదం మొక్కుతున్నానక్క 7 గొడ్డవు గొర్రెతోటి అక్క ముందట పుట్టవంత ఉంది పెరగవంత ఉంది ఇలా 1,000,000 మంత కావంత ఉంది అక్క మంకాలి 7 గొడ్డు గొర్రె కొట్టుకొని అక్క మంకాలి కథ అట్టుండని కానీ భగవంతుడు స్వామి మల్లయ్య కాబట్టి
బ్రహ్మాండము ఎప్పటికడికి ఏమన్నారేమో ఓంద దేవుడు కొమ్మలు అప్పుకుంటూ వేయుడు గొర్రెలప్పు పెట్టుకుంటూ వేయిన కాడికి మంట చేర వచ్చింది. ఓ తమ్ముడా మల్లయ్య, ఓయ్ ఎలా ఆకలవుతుందిరా నాకు జున్నుపాయ గారు. నువ్వు పొద్దుగా లేతే నువ్వు ఆకలికి ఆగటోని కాదు. పూటకు పుట్టడు పాటకు పందువు పాలు పగటీలి నన్ను లేకుండా చూసి ఏంటిది కదా అంటే అడ్డల కొద్ది కుంచాల కొద్ది తొప్పల కొద్ది పాలు విడుకొని తాగేటోడివి. పాలు తాగి పాలు నేను పండ్లు పొలాల వీళ్ళు వస్తే నీ అమ్మ ఈ మంట పాలంతా నీకు సాల్తలేవు. ఏది కాదంటే నాకు అగ్గి లేక ఆకలవుతుంది. అగ్గి లేక ఆ దుప్పల పాలు విడుకోక తినలేక నాకు ఆకలి అవుతుందా అన్నా బయ్యన్నా ఈయనకి మాత్రము 3 గడియలాయే ఆకలైన కడుపు వల్ల తేరుతుంది పైన కడుపు దుక్క తీరుతుంది అంటున్నావా? ఎంతనే భగవంతుడు పరిడాకులు తెప్పి తండ్రి దొప్పలు కుట్టానే అన్నా బయ్యన్న చేతికి చెడలకు బయ్యన్న మందలు వచ్చిండు ఒకటి గొర్రెల పాలు వెండికి వచ్చిండు. గొర్రెల పాలు వెండికి వచ్చేటలకు వాడి లోపల 3 దిక్కుల 3 గుండ్లు పెట్టిరా అగ్ని నగరు పెట్టి అగ్ని నగరు మీద ఏనాడు మాత్రం పాల కడవళ్ళు ఈనాడు దుక్తలు అంటాము ఆనాడు కడవళ్ళు అందురట. అగో పాల కడవళ్ళల్లా పాలు పిండుకున్నారు. కడవళ్ళు ఏనాడు పై మీద పెట్టి మంట పెట్టి కాయతలకు జున్నోపాయం అవుతాదట. జున్నోపాయం అవుతాదట. అన్నో ఆ పరిటాకులు తెప్పు. పరిటాకులు తెప్పి 3 దొప్పలు కుట్టే. ఎందుకురా తమ్మి నిన్ను ఉన్న 2 దుప్పలు కుట్టుకుందు. నీకొక్క దుప్ప నాకొక్క దుప్ప. ఈ పాల కడియంలోకెళ్ళి కట్టె అప్పుడు మన తెడ్డులు అంటాం కట్టె కసుకలాట. ఆ కట్టె కసుకతోటి దేవుకుంటా నువ్వో దొప్పలా నేనో దొప్పలా అది వడిసేదాకా వేసుకుంటా తిన్నాం. ఇవాళ ఏమో 3 అంటున్నావు. ఏంది కాదు ఎరకలేదు 3 దొప్పలే లేదురా. ఇవాళ నీకేందో కళ వచ్చింది. నీ ముఖం కడగూడనట్టు కొడుతుంది. అన్నా నువ్వు అగ్గి తెప్పమని తోలేవా? నేను అగ్గికైనా కాదా అన్నా? అగ్గికైన కాడ అక్కడ ఒక బొక్కల సిరికోట ఉన్నది. బొక్కల సిరికోట కాడ ఒక పిల్లున్నది. పిల్లున్నది ఆడిది అగ్గి ఇవన్నీ అని అన్న పుణ్యానికే ఇస్తాను అగ్గి. నువ్వు అగ్గి కొట్ట పోయి ఏం చేసుకుంటావు అన్నది. నేను గర్వం కావాలి. ఓ సుట్టరాగుతాడు అన్నావు అంటే నువ్వు మంచిగుండు. అగ్గి కొట్ట పోయి ఏం చేస్తావు అంటే ఇట్లా గొర్రెల పాలు వండుకొని పాశం కాసుకుంటావు జున్ను ఉక్క చేసుకుంటావు. అంటే ఎట్లా విండుతారంటే కడవళ్ళల్లో విండుతాము. పాల కడవళ్ళల్లో విండి పొయ్యి మీద పెట్టి కాగబెట్టుకొని తొప్పలల్లో జున్ను గడ్డలు వేసుకొని తింటావు అని అనేటల్లకి ఏమన్నది. పాల కడవలంటే నేను చూడలే. అడవి లోపల పుట్టిన నుంచి పాల పన్ను పలుసు పనులు ఈ పండ్లు పొలాలు తినే బతున్నా. నాకు నువ్వు జున్ను పాశం తెస్తే నీకు అగ్గిత్తలేదని పెట్టింది. అగ్గి లేకపోతే మన బతామే. అగ్గి లేకపోతే మనం బతకం. ఈ పాల కడువలు కాగబెట్టుకుంటావా? ఇక ఆమె మీద ఏగలేక దాని తండ్రి అట రాక్షసుడాట పాడోడాట. ఆడ అత్తే మనసులో సుతం మా అమ్మాయి ఆడికి తింటాడట. అది అట్లా భయం చెప్పబట్టి ఇక భయం చెప్పినాక మరి అన్నా నువ్వు ఈడికే నేను అగ్గి కొయ్యచ్చడం నువ్వు గంత దూరం పోయి గాత చేసినావు. మహాకాలం అన్నది మీదికెళ్ళి వస్తే దాని గాలికే కొట్టుకపోయి మంద నవదేవ గడ్డకు చేరింది. నేను రాకపోతే నేను నిడిచిపెట్టురా నన్ను ఏం చేసినావు? ఇంకా మనం మందనం చేసినాం. ఏమో చేస్తూ నేను అచ్చపటిక అయింది. ఇక కథ అటు ఉండను కానీ నేను అక్కడ అన్న ఆమెకు తప్పకుండా తెస్తానని చేతులు చేయెత్తా ఒప్పుకోలే. నా సిల్కముకు గొడ్డలి డబ్బ సంచి కీలు కత్తి 3 అక్కడ కుదబెట్టిన అగ్గి తెచ్చిందే నాయన్న భయ్యన్న. ఈ జున్ను పాశం కొంట పోయి ఇస్తే అవి 3 ఇస్తుంది అని చెప్పిన పట్టుకొని వస్తానే. జున్నుపాయ కొండ పోతావా? వద్దు జున్నుపాయ కొండ పోతురా. జున్నుపాయ కొండ పోతే ఆ జున్నుపాయ ఎందుకు? తినటానికే మనకెందుకే? మనం తిన్నట్టే అది తింటది. నేను అవి తెచ్చుకోవద్దా? మన అది అట్టే పోయినా ఏమన్నా జున్నుపాయ కొండ పోయి దానికి ఇచ్చి మీరు ఇద్దరు
ఏదో అదంతా ఏం లేదు అరిటాలకు పై అని ఏమన్నాడు ఓలైనా కానీ కుదో పెట్టుకొని ఇస్తాడు తమ్ముడా మన పల్లెనా మన దేశమా అయితే తమ్మి మరి జొన్నపాయం ఇచ్చి మాత్రం అవి 3 తీసుకొని రా 3 ఇట్లలో ఏదో ఒకటి లేకున్నా ఇప్పుడు కొర్రెకు ముళ్ళు వచ్చిన కీలకత్తి లేని తెల్లది వారి మరి ఏంది కదా అంటే కోకలు కట్టుకునే కొలతాడు అన్నకు పెట్టచ్చినట్టువి కోకలు కట్టుకునే కొలతాడు అన్న పెట్టచ్చినట్టువి మరి కీలకత్తి అన్న పెట్టచ్చినట్టువి చిలక ముక్కు గొడ్డలు అన్న పెట్టచ్చినట్టు డబ్బసంచి అన్న పెట్టచ్చినట్టు తీసుకురాపోరా తమ్ముడు అన్నాడు అన్న మళ్ళీ అప్పటోళ్ళకి చేసావు ఇగో మందరు మాత్రం ఇక్కడనే ఆపు అరగంట లోపల పోయి తయ్యటత్తనని చెప్పి భగవంతుడు వల్ల